హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మా వరల్డ్. మరగుజ్జుల కథలు. ఆల్ప్స్ పర్వతాలలో నివసించేవారు మరగుజ్జుల గురించి ఇప్పటికీ అనేక కథలుగా చెప్పుకుంటారు. ఆ మరగుజ్జులు ఒకప్పుడు తమ పర్వతాల గుహల్లోనూ దట్టమైన అరణ్యాల్లోనూ నివసించేవారని, కాలక్రమాన వారు ఆ ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయారని వారి నమ్మకం. మరగుజ్జులు 2 అడుగుల ఎత్తు మనుషులు. వారికి కొన్ని అపూర్వ శక్తులు కూడా ఉండేవి. వారు దయాస్వభావులు, మామూలు మనుషులకు ఎన్నో విధాల సహాయపడేవారు. మనుషులు తమకు ఎప్పుడైనా మేలు చేస్తే మరిచేవారు కారు. పశువులను కాచేవారు. వైద్యంలో గొప్ప నిపుణులు. వారికి ఆహారం అట్టి అవసరం లేదు. వారు మనుషుల పిల్లలకి కానుకలుగా బొగ్గులు తెచ్చి ఇచ్చేవారు. మర్నాడు చూసుకుంటే అవి బంగారు కణికలుగా మారి ఉండేవి. కొందరు మరగుజ్జులు కొండల్లో వజ్రాలు మొదలైన వాటి కోసం వెతికేవారు. ఒక వేసవిలో ఒక మరగుజ్జు ఒక పర్వతం మీదకి రత్నాల వేటకని వచ్చాడు. అతడు 7 సంచులు వెంట తెచ్చుకున్నాడు. చెంగున రాళ్ల మీద దూకుతూ రత్నాలు ఏరి 7 సంచుల్లో నింపుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజులకు ఖాళీ సంచులతో తిరిగి వచ్చాడు. ఆ పర్వతం మీద ఉండే పశువుల కాపర్లు మరగుజ్జు మళ్ళీ కనిపించేసరికి చాలా సంతోషించారు. అతను రాత్రిపూట పశువుల కాపల మధ్య కూర్చుని తమ నగరం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు. ఒకనాడు పశువుల కాపర్లకు మరగుజ్జును ఏడిపించాలన్న బుద్ధి పుట్టింది. వారు అతన్ని నిండు సంచులతో ఒకటి తీసి దాచిపెట్టారు. మరగుజ్జు చీకటి పడగానే తిరిగి వచ్చి తన సంచి ఒకటి మాయం కావడం గ్రహించి, నా రత్నాల సంచిని నాకిస్తారా, లేక నన్నే తెచ్చుకోమన్నారా అని అడిగాడు. చేతనైతే తెచ్చుకో అన్నారు పశువుల కాపర్లు. మరగుజ్జు వెంటనే కొండ మీదకి వెళ్ళి దాచి ఉన్న చోటు నుంచి తన సంచిని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి వారెవ్వరూ అతని వస్తువులు అంటుకోలేదు. కొండలపైన మంచు పడడం ఆరంభించగానే మరగుజ్జు వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరైనా అక్కడికి వస్తే సంచీడు వెండి కానుకగా ఇస్తాను అన్నాడు పశువుల కాపుర్లతో. ఆ ఆహ్వానాన్ని ఎవరూ పాటించలేదు కానీ ఒక్కడు మాత్రం వెండి తెచ్చుకుందామని బయలుదేరాడు. అతను కొండలు నదులు దాటుకుంటూ దక్షిణంగా వెళ్ళి పాలరాతి బురుజులు గల మరగుజ్జుల నగరం చేరుకున్నాడు. ఆ నగరం ప్రవేశించినాక అతడికి ఎందుకు వచ్చానా అని అనిపించింది. ఏమంటే అతనికి ఆ మరగుజ్జు పేరు కూడా తెలీదు. ఆ మహానగరంలో తనను ఆహ్వానించిన వాడిని ఎలా గుర్తుపట్టడం? అతను వీధి వెంట దిగులుగా నడుస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి భుజం మీద తట్టారు. మంచి పట్టుబట్టలు ధరించిన ఒక మరగుజ్జు పెద్ద మనిషి కనిపించి, పశువుల కాపర్లంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. పేదవాడిలాగా తమ ప్రాంతానికి వచ్చిన మరగుజ్జు అతనేనని గుర్తించి పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ మరగుజ్జు తన అతిథిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటికి రాజభవనాలు కూడా చాలవు. పశువుల కాపరి అద్భుతమైన ఆహారం తిని హంసతూలికా తల్పంపై నిద్రపోయాడు. మరగుజ్జు అతడికి నగరంలోని వింతలన్నీ చూపాడు. దివ్యభోగాలన్నీ అనుభవిస్తూ కొన్నాళ్లు గడిపాక పశువుల కాపరికి అలాంటి జీవితం మొహం ముత్తింది. అతనికి తన ఇల్లు, భార్య, పిల్లలు జ్ఞాపకం వచ్చి విచారం ముంచుకొచ్చింది. ఇది గమనించిన మరగుజ్జు, ఎందుకు విచారంగా ఉన్నావు? నీకు ఇక్కడ సుఖంగా లేదా అని అడిగాడు. నాకింటి మీద గాలి మళ్ళింది, నేను పోతాను అన్నాడు పశువుల కాపరి. మరగుజ్జు అతనికి సంచి నిండా వెండి బహుమానంగా ఇచ్చి ఇంటికి పంపేశాడు. ఇక లోయలో ఒక పిండి మరం ఉండేది. దాని యజమాని దురాశాపరుడు. అతని భార్య దీర్ఘవ్యాధి తీసుకుంటున్నది. ఒక ఏడు ఆ లోయలో వానలు కురియక క్షామం వచ్చింది. మరగుజ్జులలో ఒకడు మర వద్దకు వచ్చి కొంచెం పిండి కావాలని అడిగాడు. మర యజమాని కేకలు పెట్టి మరగుజ్జును వెళ్ళగొట్టాడు. మర యజమానికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు మరగుజ్జులను చూసి జాలిపడి తండ్రి చూడకుండా అతడి సంచి నిండా పిండి నింపి చాటుగా ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి ఆ కుర్రవాడు తన తండ్రి పశువులను మేపటానికి తోలుకుపోతూ ఉండగా దారిలో ఆ మరగుజ్జు కనిపించి మరగుజ్జుల విందుకు వాడిని ఆహ్వానించాడు. కుర్రవాడు అలాగేనని మరగుజ్జుల వెంట బయలుదేరాడు. మరగుజ్జులుండే గుహ యొక్క ద్వారం ఒక చెట్టు తొర. ఇద్దరూ ఆ చెట్టు తొర్ర గుండా ఆ గుహలోకి ప్రవేశించారు. పోను గుహ విశాలమై చివరకు ఒక విస్తీర్ణమైన మైదానం వచ్చింది. ఆ మైదానం నిండా పళ్ళ చెట్లున్నాయి. అక్కడ మరగుజ్జులంతా చేరి ఆటలాడుతున్నారు, విందులు ఆరగిస్తున్నారు, నృత్యాలు చేస్తూ పాటలు పాడుతున్నారు. కుర్రవాడు వారితో పాటు ఆటలాడి విందులో పాల్గొన్నాడు. చివరకు మరగుజ్జుల్లో ఒక్కరొక్కరు అధ్యాశ్రమైపోయి కుర్రవాడు అతన్ని ఆహ్వానించిన మరగుజ్జే మిగిలారు. చూడు బాబు, ఈ పండు మీ అమ్మకిచ్చి వెంటనే తినమను. ఈ కాయ మీ నాన్నకి ఇయ్యి. నా జ్ఞాపకార్థం ఈ ముత్యాల హారం నువ్వు ధరించు. మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలీదు.
గుహ దాటగానే విశ్రాంతి తీసుకుని తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్ళు అని కుర్రాడితో మరగుజ్జు చెప్పాడు. ఈ లోపల కుర్రాడి జాడ తెలియక తల్లిదండ్రులు తహతహలాడసాగారు. ఆ రోజు ఆవులు తమకు తామే ఇంటికి తిరిగి వచ్చాయి. రోజులు గడుస్తున్నాయి కానీ కుర్రాడి జాడ లేదు. వారం రోజులు గడిచాక కుర్రాడు ఇంటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పి మరగుజ్జు ఇచ్చిన కానుకను తల్లికి తండ్రికి ఇచ్చాడు. వాడి తల్లి పండును కొరికి ఒక్క ముక్క తినగానే ఆమె జబ్బు కాస్త తీసేసినట్లుగా పోయింది. తండ్రి మాత్రం ఆ కాయను పగలగొట్టితే అందులో పప్పులు ఉండటానికి బదులు వజ్రాలున్నాయి. ఒకసారి ఒక మరగుజ్జు స్త్రీ ప్రసవిస్తుంటే ఒక కాపు స్త్రీ వెళ్ళి సహాయపడింది. ప్రసవం అయినాక మరగుజ్జులు ఆమెకు కానుకగా కొన్ని బొగ్గులు ఇచ్చారు. తనకు అలాంటి బహుమానం ఇచ్చినందుకు లోపల మండిపడిపోతూ ఆ కాపు స్త్రీ వాటిని నిర్లక్ష్యంగా తన బుట్టల మూట కట్టుకొని ఇంటికి బయలుదేరింది. మూట వదులుగా కట్టడం చేత కొన్ని బొగ్గులు దారిలో పడిపోయాయి. ఆమె బొగ్గులన్నింటినీ అవతల పారేసి ఉండేదే కానీ మరగుజ్జులు ఏమైనా అనుకుంటారని అలా చేయలేదు. తీరా ఆమె ఇంటికి వచ్చి మూట విప్పి బొగ్గులను ఒక మూల గిరవాటు వేసేసరికి కంగుమని బంగారు నాణాలు మోగాయి. ఆమె తన నిర్లక్ష్యానికి ఎంతో విచారించి పోయిన బొగ్గుల కోసం వెతుకుతూ వచ్చిన దారిలోనే వెళ్ళింది. కానీ ఎక్కడ ఒక్క బొగ్గు కానీ బంగారు నాణం కానీ కనిపించలేదు. ఒక లోయలో ఒక నది ఒడ్డున రాళ్ల గుట్టల మీద ఉన్న ఇంట్లో ఒక మేదరవాడు బుట్టలు అల్లి జీవిస్తూ ఉండేవాడు. వాడు చాలా బీదవాడైనప్పటికీ సుఖంగానే జీవిస్తూ ఉండేవాడు. మరగుజ్జులు తరచూ వాడి ఇంట్లో సమావేశాలు చేస్తూ ఉండేవారు. ఒక 7 వరదలు వచ్చి నది పొంగింది. మేదరవాడు తన ఇల్లు మునిగిపోతుందని భయపడి తనకు గల కొద్ది వస్తువులను నది అవతల ఒడ్డుకు చేరవేశాడు. వాడు భయపడ్డట్టే నీరు ఇంట్లోకి ప్రవేశించసాగింది. ఇంతలో మేదరవాడికి ఒక ఆర్తనాదం వినపడింది. ఆ కీచుగొంతు చూస్తే అది మరగుజ్జులలాగున్నది. మేదరవాడు తన ఇంటికేసి చూసేసరికి ఇంటి కప్పు మీద ఒక మరగుజ్జు కనిపించాడు. మేదరవాడు సాహసించి నది దాటి మునిగిపోతున్న ఇంటిని సమీపించి కప్పు నుంచి మరగుజ్జును దించి సునాయాసంగా యువతలకి చేర్చాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నీ రుణం ఉంచుకోను. ఇదిగో ఈ సంచిలో పచ్చి బఠానీలున్నాయి, తీసుకో. వాటిని వండుకొని మీ కుటుంబం అంతా తినవచ్చు. అయితే సంచి మాత్రం ఖాళీ చేయకు. ఎప్పుడూ సంచిలో 2 బఠానీ గింజలు మిగిలే ఉండేటట్టు చూడు అని మరగుజ్జు మేదరవాడికి ఓ బఠానీల సంచి బహుమానంగా ఇచ్చాడు. మేదరవాడికి ఆ బహుమానం ఏమీ నచ్చలేదు. అసలే వాడు తన వస్తువులు ఏవేవో పోయాయన్న విచారంలో ఉన్నాడు. ఆ రాత్రికి వాడు తన కుటుంబంతో సహా ఎవరి ఇంట్లోనో తల దాచుకున్నాడు. తెల్లవారేసరికి నీరంతా తీసింది. అదృష్టవశాత్తు వాడి ఇల్లు వరదకు కొట్టుకుపోలేదు. వాడు తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు శుభ్రం చేసుకొని వంట చేయవలసి వచ్చేటప్పటికి వాడికి బఠానీలు ఎంతో ఉపయోగపడ్డాయి. మరగుజ్జు చెప్పిన ప్రకారం సంచిలో 2 గింజలు మాత్రం మిగిల్చి మిగిలినవన్నీ వండుకు తిన్నారు. మర్నాడు ఉదయం చూసేసరికి సంచి నిండా బఠానీలున్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు సంచి దానంతట అదే నిండుతూ ఉండేది. దీనితో మేదర కుటుంబానికి రోజు రుచికరమైన కూర, పౌష్టికారమైనది అందుబాటులోకి వచ్చింది. ఇంటిల్లిపాది ఉత్సాహంగా బుట్టలు అల్లి వాటిని అమ్మి ఆ డబ్బులు వెనకేసుకుంటూ సుఖపడ్డారు. ఆ సంచి ఆ మేదర కుటుంబంలో చాలా తరాల పాటు ఉన్నదట. ఒకనాడు ఒక కొత్త వంటలక్క సంచి సంగతి తెలియక అందులో బఠానీలన్నీ తీసి వండేసిందట. ఆ తర్వాత అది ఖాళీ సంచిగా ఉండిపోయింది. మరగుజ్జులు ఆల్స్ పర్వతాన్ని విడిచిపెట్టిపోవటానికి కారణం అక్కడ మనుషులు వారికి చూపిన కృతజ్ఞత, అనాదరణ అని చెప్తారు. ఆ అనాదరణకు ఉదాహరణ ఒక కథ చెప్తాను. ఒకనాడు ఒక యువకుడు పొలానికి ఎరువు వేస్తుండగా కొందరు మరగుజ్జులు సహాయం చేయవచ్చారు. మరగుజ్జులు ధరించే బట్టలు నేలను తాకుతూ ఉండేవి. అందుచేత వారి పాదాలు కనిపించేవి కావు. అయితే మరగుజ్జుల పాదాలు బాతు పాదాల్లాగా ఉంటాయని ఆ యువకుడు విని ఉన్నాడు. అది నిజమో కాదో తెలుసుకోవటానికి గాను ఒక సున్నం బస్తాను ఆ ప్రదేశంలో కుమ్మరించాడు. మరగుజ్జులు మామూలు ప్రకారం యువకుడితో మాట్లాడి అతనికి అన్ని పనులు చేసి పెట్టి వెళ్ళిపోయారు. సున్నంలో వారి పాదాల గుర్తులు పడ్డాయి. అవి బాతు పాదాల్లాగే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడ మరగుజ్జుల జాడ కనిపించిన పాపాన పోలేదు. తెలివిగలవాడు హేళాపురి నివాసి వరహాలయ్య కుమారుడు మాధవుడు 8 ఏళ్లవాడు. తల్లిదండ్రులకు కడుగొట్టువాడు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు. వాణ్ణి బంధువులందరూ మంచి చురుకైన వాడని, చాలా తెలివైన వాడని మెచ్చుకునేవారు. అయితే ఇంత తెలివిగలవాడని పేరు తెచ్చుకున్న మాధవుడు ఒక్క విషయంలో మాత్రం అతి తెలివి తక్కువగా ప్రవర్తించేవాడు. అదేమంటే ఒకసారి వరహాలయ్య దూర బంధువు పొరుగురు నుంచి వచ్చి ఏదో పని మీద ఆయన ఇంటికి వచ్చాడు.
ఆ బంధువు ఒక వారం రోజులుండి తిరిగి వెళ్లే ముందు జేబులోంచి ఒక వెండి నాణం ఒక రాగి నాణం తీసి మాధవుడికి చూపించి, ఒరే మాధవ, ఎందుకో నీ తెలివితేటల్ని పరీక్షించాలనున్నది అంటూ నవ్వి మాధవుడు ముందు ఆ 2 నాణాలను ఉంచి, ఈ రెండింటిని నీకు ఇస్తాననుకోకు, నువ్వు వీటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే తీసుకోవాలి, తెలిసిందా అన్నాడు. మాధవుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాగి నాణం తీసుకున్నాడు. ఇది చూసి వరహాలయ్య బంధువులు తెల్లబోయారు. ఎంతో తెలివిగలవాడని అందరూ అనుకునే మాధవుడు వెండి నాణం కాక రాగి నాణం ఎందుకు తీసుకున్నాడో ఆయనకు అర్థం కాలేదు. ఆయన లోపల వాడి తెలివి తక్కువతనానికి నవ్వుకొని వెండి నాణం జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ విషయం మర్నాటికల్లా ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. అంతా తెలివిగలవాడని చెప్పుకునే మాధవుడు ఏమంత తెలివిగలవాడు కాకపోగా చాలా తెలివి తక్కువవాడని వాళ్ళు నవ్వుకున్నారు. ఊళ్ళో వాడిని పరీక్షించేందుకు ఎవరు వెండి నాణె రాగాలు ఇవ్వజూపినా వాడు రాగి నాణమే తీసుకునేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒక రోజున వరహాలయ్య ఇంటికి సోమయ్య అనే బంధువు వచ్చాడు. సోమయ్య వరహాలయ్య భార్యకు వేలు విడిచిన పినతండ్రి గారి కుమారుడు. మాధవుడి సంగతి ఊరి ద్వారా తెలుసుకున్న సోమయ్య 4 రోజుల తర్వాత తన ఊరికి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ జేబులోంచి ఒక వెండి నాణం ఒక రాగి నాణం తీసుకుని మాధవుడు ముందుంచి, ఒరే మాధవ, వీటిలో నీకు నచ్చిన నాణం ఒకటి తీసుకోరా అబ్బాయి అన్నాడు. మాధవుడు ఎప్పట్లాగానే రాగి నాణం తీసుకున్నాడు. వాడి తెలుగు తక్కువతనానికి సోమయ్య అందరలా నవ్వుకోలేదు. చాలా విచారించాడు. ఆయన మాధవుడు భుజం తడుతూ, ఒరే బాబు, విలువైన వెండి నాణం తీసుకోకుండా ఎప్పుడూ రాగి నాణమే ఎందుకు తీసుకుంటున్నావురా? వెండి నాణం విలువ తెలియనంతటి మూర్ఖుడివా నువ్వు? ఒకప్పుడు నీ తెలివితేటల గురించి చాలా విన్నాను. ఆ తెలివంతా ఏమైంది అన్నాడు బాధగా. మాధవుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ముసిపిసిగా నవ్వుతూ ఊరుకున్నాడు. కానీ సోమయ్య మరొకసారి రెట్టించి అడిగేసరికి, మావయ్య, నేను వెండి నాణం తీసుకోవడం మొదలెడితే ఇంకెవ్వరూ నా తెలివితేటల్ని పరీక్షించేందుకు ఈ ఆట ఆడరు కదా. అప్పుడు నాకు కనీసం రాగి నాణం కూడా దక్కదు. ఈ విధంగా ఎప్పుడు రాగి నాణాలే తీసుకోవటం వల్ల నేను వాటిని దాచే పెద్ద డబ్బా దాదాపు నిండిపోయింది చూడు అంటూ మామకు డబ్బా తెచ్చి చూపించాడు. సోమయ్యకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఆయన మాధవుడిని గొప్పగా మెచ్చుకున్నాడు. వాడు పెద్దగా నవ్వి, అందరూ నన్ను తెలివి తక్కువ వాడనుకున్నంత మాత్రాన నా తెలివితేటలకు కలిగే నష్టం ఏమీ లేదు కదా. ఇప్పుడు తెలిసిందా మావయ్య, తెలివి తక్కువతనం ఎవరిదో? అయినా మావయ్య, ఇది జరిగింది ఎవరికి చెప్పకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. దొంగ నవ్వు. ఎలాంటి శరీర శ్రమ చేయలేని మరగుజ్జు ఒకడు ఉండేవాడు. అయితే అతడిలో మంచి వాక్చాతుర్యం ఉండేది. వాడు గ్రామాల వెంట తిరుగుతూ 10 మందిని తన హాస్య సూక్తులతో నవ్విస్తూ వాళ్ళిచ్చే కొద్దిపాటి డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవాడు. అందరూ వాడిని వామన భట్టు అనేవాళ్ళు. ఒకనాడు వాడు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి పోతూ ఎండ తీవ్రంగా ఉండటంతో దారి పక్కనున్న ఒక చెట్ల గుంప చేరి వాటి నీడన కూర్చున్నాడు. కొద్ది కాలం గడిచేసరికి వామన భట్టుకు చెట్టు కింద ఉన్న ఎండుటాకులు మీదుగా ఎవరో నడిచి వస్తున్నట్టు శబ్దం వినిపించింది. తల తిప్పి చూస్తే మీసాలతో గొడ్డలి భుజాన పెట్టుకుని తనకేసి వస్తున్న ఒక ఆజానుబాహుడు కనిపించాడు. వాడిని చూస్తూనే దొంగ అని గ్రహించిన భట్టు తన భయాన్ని బయటపెట్టనీయకుండా, దేవుడంతటి పుణ్యాత్ముడు సూర్యతాపంతో పాటు దాని నుంచి రక్షణగా చెట్టు నీడ కూడా ఇచ్చాడు అన్నాడు. దొంగవాణ్ణి సమీపించి, నువ్వు నలుగురిని నవ్వించి 4 రాళ్లు మూటగట్టుకునే వామన భట్టు అని నేను ఎరుగుదును. నీ మాటలతో నన్ను నవ్వించి పారిపోవాలని చూస్తున్నావు. అది నీ వల్ల కాదు. పుట్టి బుద్ధెరిగాక ఈనాటి వరకు నేను నవ్వలేదు. నవ్వు 4 విధాల చేటని మా తాత చెప్తుండేవాడు. సరే, ఈ సంచిలో ఉన్న డబ్బులు మర్యాదగా ఇచ్చేయి అన్నాడు. ఆహా, మీ తాత శాస్త్రాలన్నీ తలకిందులుగా చదివిన వాడే ఉండాలి. నవ్వు 4 విధాల చేటంటే అది మనకు కాదు, శత్రువులకు అంటూ వామన పట్టు పెద్దగా నవ్వాడు. నీ చమత్కారపు మాటలతో నన్ను నవ్వించాలని చూస్తున్నావేమో. అది నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు అంటూ దొంగ భట్టు దగ్గరున్న డబ్బు సంచి తీసుకుని వెనుదిరిగిపోతూ ఆగి, నీ బోటి వాళ్ళని ప్రాణాలతో వదిలితే నా ప్రాణానికి ముప్పు తేగలవు. నీ తల నరుకుతాను అంటూ గొడ్డలి పైకెత్తాడు. అది చూస్తూనే వామన భట్టు తొణకకుండా, అయ్యా, అసలు నేను పొట్టివాణ్ణి, తల మాత్రం నరకండి, మరీ పొట్టివాణ్ణి అయిపోతాను, అందరూ నన్ను అవహేళన చేస్తారు అన్నాడు. ఆ మాటలు వింటూనే దొంగ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, ఊహ తెలిసాక ఒక్కగానొక్కసారైనా నవ్వని నన్ను నవ్వించావు, భళా భళి అంటూ డబ్బు సంచి భట్టుకిచ్చి గుబురుల చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు.
కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.